తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 నెలల పాటు సంయమనంగా ఉండగలిగారు. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా కంట్రోల్ తప్పిపోతున్నారు. దారుణమైన భాషతో కేసీఆర్ పై బీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు. ఆ భాష గతంలో కేసీఆర్ వాడిందేనని సమర్థించుకుంటున్నారు. కానీ కేసీఆర్ది తప్పు అని నిందించి ఇప్పుడు అదే తప్పు తాము చేస్తున్నామని చెప్పుకోవటంలోనే పతనముంది. రేవంత్ రెడ్డి ఎందుకింత అసహనానికి గురవుతున్నారు? ఇంద్రవెల్లి బహిరంగ సభ, హైదరాబాద్ ప్రెస్ మీట్లలో ఆయన భాష ముఖ్యమంత్రి పదవికి శోభ తెచ్చేదేనా? వాళ్ళన్నారని వీళ్ళు అంటే ఇక విలువలకు పాతరేనా? ఈ బూతులు మాట్లాడే వాళ్ళకి పోలింగ్ బూతులోనే సమాధానం చెప్పండి అని చెప్పాను. వాళ్ళకి ముందు అర్థం కాల, ఏంద్రా బూతులు మాట్లాడేవాడికి బూతులో సమాధానం చెప్పండి అడిగినాని. పోలింగ్ బూత్లో లోపలికి వెళ్ళి గుడ్డ ముసుగేసి ఉంటుంది, లోపల బటన్ నొక్కితే ఫినిష్. రాజకీయాలు హుందాగా ఉండాలని, వ్యక్తిగత విమర్శలు బూతులు తిట్టే వారికి ప్రజలు పోలింగ్ బూతుల్లోనే బుద్ధి చెప్పాలని పద్మవిభూషణ్ వెంకయ్యనాయుడు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో చెప్పారు. ఆ సభా వేదిక మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆ సన్మానం నుంచి రేవంత్ రెడ్డి నేరుగా సెక్రటేరియట్కు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఇవి. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకురు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా కంట్రోల్ తప్పిపోయారు. ప్రతిపక్ష నేతను ఇష్టం వచ్చినట్లుగా దూషించారు. వెంటనే ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో గతంలో కేసీఆర్ అవే మాటలన్నారంటూ కొన్ని క్లిప్పులు ప్రచారంలోకి తెచ్చారు. కేసీఆర్ మాటలు తప్పని అప్పట్లో సమాజం ఖండించింది. ఆయన గొప్పగా మాట్లాడారని ఎవరూ అనలేదు. అప్పట్లో కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని తప్పుబట్టారు. మరి అదే తప్పును రేవంత్ రెడ్డి ఎందుకు చేశారు? అంతకంటే ఘోరంగా ఎందుకు మాట్లాడారు? రేవంత్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల అంశంపై బీఆర్ఎస్ తప్పులు చేసి తమపై నిందలు వేస్తుందని చెప్పే క్రమంలో ఆవేశపడ్డారు. అక్కడ తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది అనేది నిజాలన్నీ ప్రజల ముందు పెడితే అర్థం చేసుకుంటారు. అందుకు అసెంబ్లీ అనే ప్రజాస్వామ్య వ్యవస్థ మన దగ్గర ఉంది, అందులోనే చర్చ పెడతామని కూడా చెప్పారు. అంత మంచి పరిష్కారం బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఎదురుగా ఉన్నప్పుడు బూతులు తిట్టి ఈ అంశాన్ని పక్కదారి పట్టించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? శుక్రవారం ఇంద్రవెల్లిలో నిర్వహించిన తెలంగాణ పునర్నిర్మాణ సభలోనూ రేవంత్ రెడ్డి కంట్రోల్ తప్పారు. ప్రభుత్వాన్ని పడగొడతామని మాట్లాడుతున్నారని, వారిని పండబెట్టి తొక్కుతామని, కట్టేసి కొడతామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఛాన్స్ వస్తే వదులుకోదని అందరికీ తెలుసు. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన పని సీఎం మీదనే ఉంటుంది. కానీ ఈ మాటల వల్ల ఆయన ప్రభుత్వం బలంగా మారుతుందా అంటే పెదవి విరవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయాల విలువల్ని రాజకీయ నేతలు తగ్గిస్తున్నారన్నది నిజం. ఒకరు ఈ రోజు తప్పు చేశారని తర్వాత అధికారంలోకి వచ్చేవారు అంతకంటే ఎక్కువ తప్పు చేస్తున్నారు. అదేంటి అంటే అంతకు ముందు వారు చేశారు కదా అని దబాయిస్తున్నారు. అందుకే ఓడించి పక్కన పెట్టి మీకు ఛాన్స్ ఇచ్చారు. మీరు కూడా అలా చేస్తే ఎలా అని ఎవరైనా ప్రశ్నిస్తే కోపాలు వచ్చేస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థానానికి ఓ గౌరవం ఉంటుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ సీటులో కూర్చున్న వారికే ఉంటుంది. నాడు కేసీఆర్ అలా చేశారని ఈరోజు రేవంత్ రెడ్డి అంతకు మించి చేస్తే రేపు వచ్చే వాళ్ళు మరింత దిగజారుస్తారు. అప్పుడు పోయేది ఆయా వ్యక్తుల పరువు కాదు, సీఎం హోదా పరువు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని రాష్ట్ర పాలకుడు ఇప్పటికైనా గుర్తిస్తారని ఆశిద్దాం.